నా పేరు శశి. నేను నా గర్ల్ ఫ్రెండ్ లివిన్లో ఉన్నాం. మన మేల్ లవర్స్ అందరికీ సజెషన్ ఇస్తాం. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా మీ గర్ల్ ఫ్రెండ్స్ లివిన్లో ఉండకండి. ఎందుకంటే వాళ్ళు చేసే టార్చర్ ఒక్క జన్మలో కాదు 100 జన్మలెత్తిన వెంటాడుతూనే ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కాదు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఇందులో చూపిస్తాను. ఈ ఎపిసోడ్లో చూడండి. ఏంటే పిండం కోసం ఎదురు చూసే కాకిలా అలా కూర్చున్నావు? పొద్దున్నే కల వచ్చింది. కళ? ఏం కళ? పక్కింటి శశికళనా లేదంటే ఎదురంటి చంద్రకళనా? నిద్రలో వచ్చే కల. ఓ ఆ కళనా? ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? ఆ కల్లో నువ్వు రోడ్డు మీద ఒక అమ్మాయిని చూస్తూ సొల్లు కరుస్తూ ఉన్నావు. అవునా? ఇంతకీ ఎవరు అమ్మాయి? అదే నేను కూడా నిన్ను అడుగుతున్నా, ఎవరా అమ్మాయి? అది నాకెలా తెలుస్తుంది? వెంటపడింది నువ్వే కదా. అది నీ కళ కదా? నా కలైనా సరే వెంటపడింది నువ్వే కదా. నీకు మరీ చాదస్యం ఎక్కువైపోతుంది. ఇప్పుడు వెళ్ళి పడుకొని మళ్ళీ కలగని ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని మీ ఇద్దరి సంగతి అప్పుడు తెలుస్తా. ఏంటే అలా వీధి కుక్కల వాసన చూస్తున్నావు? నువ్వు ఏ ఆడకుక్కతో తిరిగొస్తున్నావా అని అనుమానం నాకు. అది చెమట వాసనే కాదు, నాకు ఇంకేదో వాసన వస్తుంది. అంటే ఇప్పుడు ఏమంటావు? నేను ఆఫీస్కి వెళ్లకుండా పార్క్ చుట్టూ తిరిగి అమ్మాయిలతో సరసాలాడి సాయంత్రానికి ఇంటికి వచ్చానంటావా? హా, ఇది నిజం. నీకు ఈ నిజాన్ని చెప్తున్నట్టే చెప్పి అబద్ధంలా ఎంత బాగా కవర్ చేస్తున్నావో. నీకు మెంటల్ ఎక్కింది. నాకు మెంటల్ కాదు, నీకు నాకు బ్రేకప్ అంతే. అసలు ఏం జరిగిందనే బ్రేకప్ చెప్తున్నావు? నాకు వన్స్ డౌట్ వచ్చిందంటే బ్రేకప్ అంతే. ఏంటే ఇది? చపాతి. అది కనిపిస్తుంది. సగం చపాతి ఎందుకు పెట్టావు? మిగతా సగం నాకు. ఇదేమన్నా మన ఫస్ట్ నైట్? ఆ సగం పాలు నువ్వు సగం పాలు నేను తాగడానికి. శశి, దీన్ని డైట్ అంటారు. నీ హెల్త్ కోసమే కదా. పీనాస్ కబుర్లు చెప్పకు. ఇది హెల్త్ డైటో వింత డైటో తెలుసుకోలేనంత ఏదో కాదు. నేను నువ్వేమనుకున్నా సరే ఈరోజు డిన్నర్ కి మాత్రం నీకు హాఫ్ చపాతీనే. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. మొదట్లోనేమో ఆయిల్ కట్ చేసి కర్రీ చేసావు. నీ ఒంట్లో కొవ్వు కట్ చేయడానికి కాదు, కాస్ట్ తగ్గించడానికి. తర్వాత రైస్ తగ్గించావు. నీ పొట్ట తగ్గించడానికి కాదు, రైస్ ఖర్చు తగ్గించడానికి. తర్వాత రైస్ కాస్త చపాతీ అయింది, చపాతీ కాస్త సగం చపాతీ అయింది. ఇంకొన్ని రోజులు అయితే నీళ్ళు తాగేసి పడుకోమనే టైప్ నువ్వు. ఇంత పీనాస్ లాగా తయారేవంటే? పనికి మాలిన వాళ్ళు మాత్రం దీన్ని పీనాస్తనం అంటారు, కానీ నాలాంటి మేధావులు మాత్రం దీన్ని పొదుపు అంటారు. శవాన్ని పాడి మీద మోసుకెళ్తున్నప్పుడు వాడి మీద చిల్లర చల్లేది వాడు వెనక్కొచ్చి తీసుకుంటాడని కాదు. నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత దాచినా సరే చచ్చాక చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళవు అని చెప్పడానికి. ఫిలాసఫీ లాపి తింటావా లేదా తీసేయమంటావా? వద్దులే, దీన్ని రేపు బ్రేక్ఫాస్ట్ గా తినేయచ్చు. దీన్ని నిజంగా పుడుచు పడుతూ నా బ్రష్ ఎక్కడ కనిపించట్లేదే. ఎవడికి వచ్చి పడదోబుంటుంది. దీపు, దీపు, దీపు. అబ్బా, ఏంటి పొద్దు పొద్దునే అరుపు? అయినా అరుపు కూడా పొదుపుగా వాడితేనే ఆరోగ్యానికి మంచిది. నీ పీనాస్ పంచాయతీ పక్కన పెట్టు గానీ నా బ్రష్ ఏది? పక్కింటోడికి 10 రూపాయలకి అమ్మేశావా? లేదు, దాచిపెట్టేశా. ఎక్కడ? యాక్సిస్ బ్యాంకా ఐసిఐసి బ్యాంకా? దీపు బ్యాంక్ లో. వెళ్ళి తీసుకురాపో, నేను బ్రష్ చేయాలి. కర్మరా బాబు. ఏంటిది? బొగ్గు. బొగ్గా? దేనికి? ఇక నుంచి నువ్వు రోజు ఈ బొగ్గుతోనే బ్రష్ చేసుకోవాలి. బొగ్గుతో బ్రష్ చేసుకోవాలా? పురాణ పురుషులు, ఆది మానవులు, ఇప్పటికీ ఊర్లో మేధావులు ఈ బొగ్గుతోనే బ్రష్ చేసుకుంటారు తెలుసా? పైగా వాళ్ళ పళ్ళు కూడా తెల్లగా నిగనిగలాడుతూ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో. ఎందుకే నన్ను ఇలా చంపుక తింటున్నావు? నేను చంపట్లేదు, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బతకాలనే కదా ఇవన్నీ చేస్తున్నా. అమ్మయ్యా, ఈ మందు నుంచి పేస్ట్ ఖర్చు కూడా తగ్గిపోయింది.
దీపు దీపు ఆమ్లెట్ తీసుకొని రా. ఆమ్లెట్ లేదు, పోనీ పచ్చడి తీసుకొని రా. అయిపోయింది. మరి మంచింగ్లోకి ఏం తినాలి? నీకు ఆమ్లెట్ కావాలంటే నేను చెప్పింది వినాలి. ఆమ్లెట్ కోసం ఏదైనా వింటా. పెక్కల్పు. అబ్బా నేను ఎంత లక్కీ. బావ తాగుతుంటే పక్కన కూర్చొని సపోర్ట్ చేస్తున్నావు చూడు, ఏదో ఒక జన్మలో పుణ్యం చేసుకున్నా. అంటే పెగ్గు కలపమన్నది నాకు ఇంకోటి కలుపు. నేను వేయను. ఎందుకయ్యవరా? తప్పే, ఆడలు తాగకూడదు. మంచింగ్లోకి మాత్రం ఆడకోడి గుడ్డు పెట్టాలి, ఆడవాళ్ళు ఆమ్లెట్ వేయాలి, కానీ మందు మాత్రం మీ మగవాళ్ళు మాత్రమే తాగల. పొయ్యి బే. ఫ్రిడ్జ్ లో ఎగ్స్ ఉన్నాయి, ఎల్లు ఆమ్లెట్ వేసుకునిరా. ఇందాక నేను అడిగితే లేవన్నావు. ఆడకోడి పెట్టిన గుడ్డురా, ఆడవాళ్ళు మాత్రమే తినాలి. A few moments later. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు నువ్వు కూడా ఏదైనా కనిపెడదాం అనుకుంటున్నావు ఏంటి వెరైటీగా? అదే ఆలోచిస్తున్నా. ఎంత ఆలోచించినా నైట్ నిద్రపోవడం తప్పి చేసేదేం లేదు. పడుకో. ఒకసారి లేవా. ఆ నిద్రపోవడం ఏదో వెరైటీగా నిద్రపోతే. నిద్రపోవడం వెరైటీగానా? అలా ఎలానే? మన ఫ్లాట్ లో మనం ఇద్దరమే పడుకుంటాం కదా రోజు. సో ఈ రోజు నువ్వు ఎదురు ఫ్లాట్కి వెళ్ళి పడుకో, నేను పక్క ఫ్లాట్కి వెళ్ళి పడుకుంటా. వెరైటీ. ఏంటి సిసి, బండి స్టార్ట్ అవ్వట్లేదా? ఎప్పుడు ఒక్క కిక్లోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేంటో ఎన్ని కిక్కులు కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు. అవునా? నిజం చెప్పు, నువ్వే ఏదో ఒకటి చేసావు కదా. అంటే మన బండిలో పెట్రోల్ తీసి పక్కింటి రామారావు అంకుల్కి ఇచ్చాను, మన బండిలో ఏమో కొబ్బరి నూనె పోసాను వెరైటీగా. బండిలో కొబ్బరి నూనె పోసావా? తప్పేముంది, పెట్రోల్ ఆయిలే, కొబ్బరి నూనె కూడా ఆయిలే. అందుకే నీ బండి స్మూత్ గా వెళ్ళాలని, నువ్వు సేఫ్ గా వెళ్ళాలని అలా చేశా. శశి ఆగు. ఏమైంది? అక్కడ కాదు, ఇక్కడ వచ్చి పడుకో. ఏంటి నేల మీద పడుకోవాలా? ఇంత కాస్ట్లీ పరుపు కొన్నది షోకేస్ కోసమా? పరుపు మీద పడుకుంటే కంఫర్ట్ గానే ఉంటుంది, కానీ ఈ స్వింగ్ వల్ల నీ బాడీలో నరాలు డిస్ట్రాక్ట్ అయ్యి డిస్కంఫర్ట్ లెవెల్స్కి వెళ్ళి నీకు నరాల క్యాన్సర్, నరాల వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అబ్బా, నరాల స్పెషలిస్ట్ లాగా చాలా బాగా చెప్పావే. ఇంత కష్టపడే బదులు డైలీ పరుపు మీద పడుకుంటే అరిగిపోద్ది, కరిగిపోద్ది. అలా జరిగితే మళ్ళీ కొత్త పరుపు కొనడానికి ఎంత ఖర్చు పెట్టాలని చెప్పి నీ పీనాస్తనం ఒప్పుకోదు కదా. అందుకే ఈ సోదంతా చెప్తున్నావు. అర్థమైంది కదా? ఈ సోదాపి వచ్చి కింద నేల మీద పడుకో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సిసి ఆగు, ఈ పాలు తాగేసి వెళ్ళు. ఇందాక టిఫిన్ ఏమో వెరైటీగా పెట్టావు, మళ్ళీ ఇప్పుడు పాలన్నావు. ఇందులో వెరైటీ ఏముంది? పాలలో వెరైటీ ఏముంటుంది శశి? తీసుకో, తాగు. ఎక్కడో కొడుతుంది సీనా. ఏంటి ఏదో తేడాగా కొడుతుంది? తేడాగా ఎందుకుంటుంది? పాలు తాగితే చాలా బలం. తాగు శశి నువ్వు. అంటే బర్రె పాలు ఒకలాగుంటాయి, ఆవు పాలు ఒకలాగుంటాయి, ఇవి కుక్క పాలు కదా, అలాగే ఉంటుంది. కుక్క పాలా? అంటే వెరైటీగా ఉంటుంది కదా, బాగుంది కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.